ఇట్లకే పరిమితం అవ్వడం మీద జగన్ రియాక్షన్. ఇప్పుడు అనిత అదే విషయాన్ని రైజ్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఓటమి భయం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. పులివెందుల్లో గతంలో వైసీపీని గెలిపించి ఉండొచ్చు, అది వైఎస్ కంచుకోట అయి ఉండొచ్చు, జగన్ ఇలాకా అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది అనేది టీడీపీ వాళ్ళు చెప్తూ అన్నమాట. ఎందుకు ఇంత రచ్చ జరుగుతోంది జూపూడి ప్రభాకర్ గారు ఈ ఉప ఎన్నిక మీద? రవిశంకర్ గారు, మీకు 99 ప్రేక్షకులకి, అదేవిధంగా పెద్దలు మస్తాన్ రావు గారు, తర్వాత సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు, మిగతా మాట్లాడినటువంటి వాళ్ళు ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అంటే జనరల్గా ఎనీ ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్. ఎలక్షన్ని మనం ఎలక్షన్ లాగానే తీసుకోవాలి. అంటే ఇదొక్కటే మనం ఎలక్షన్ లాగా తీసుకున్నాం, గతంలో వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వీళ్ళు తీసుకున్నారు, ఇవన్నీ పక్కన పడేస్తే నౌ వాట్స్ హ్యాపెనింగ్ ఎగ్జాక్ట్లీ, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐ థింక్ యూ విల్ ఆల్సో అగ్రీ విత్ మీ. మీరు కూడా నాతోటి అగ్రీ అవుతారని నేను అనుకుంటాను. ఓకే, చెప్పండి. ఇప్పుడు అనిత గారు మాట్లాడిన దానికి నేను పెద్దగా రియాక్ట్ కాదలుచుకోలేదు, కానీ మీ డిఎన్ఏ గురించి మాట్లాడితే రియాక్ట్ అవ్వకపోతే ఎలాగా? మీ పార్టీ డిఎన్ఏ గురించి చాలా అగ్రెసివ్ గా కామెంట్స్ చేశారు. రియాక్ట్ ఇన్ ద సెన్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ లోనే దాడి ఉన్నది, డిఎన్ లోనే అక్కడ మూర్ఖత్వం ఉన్నది, ఇవన్నీ పక్కన పడేస్తే, అందుకే నేను చెప్పింది సింపుల్ గా ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్, దట్స్ ఆల్. దాని లోపలికి వెళ్ళదలుచుకుంటే మనం అసలు ది బెస్ట్ సీఎం ఎవరు ఆంధ్రప్రదేశ్లో అంటే, హృదయాన్ని పరిచింది ఎవరు అనుకుంటే పులివెందుల నుంచే గెలిచినటువంటి రాజశేఖర రెడ్డి గారు కనపడతారు, ది బెస్ట్ సీఎం. అంతేగాని ఇంకా ఈ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ నియోజకవర్గ మనుషులు ముఖ్యమంత్రులైనా హృదయాన్ని పరిచి ప్రేమని, ఆప్యాయతని, అనుబంధాన్ని, ఇదిగో ప్రజాస్వామ్యం అంటే ఇది, ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే అని ఎవరు గుర్తొస్తారంటే, ఎవరికైనా రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తారు. మిగతా వాళ్ళు ఎందుకు గుర్తున్నారంటే అది డిఎన్ఏ లోపం అని నేనైతే అనదలేదు. నేను అగ్రీ చేస్తాను. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయనకు పార్టీలకు అతీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఎవరో విమర్శించట్లేదు. ఇప్పుడు ఆయన విమర్శించేదల్లా, టీడీపీ వాళ్ళు విమర్శించేదల్లా, కూటమి నేతలు విమర్శించేదల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మాత్రమే. అంటే నేను డిఎన్ఏ అన్నారు కాబట్టి మూలాల్లో కూడా కొంచెం వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ప్రస్తావించకుండా నేను ఇక్కడ ఈ డిబేట్ లో నేను మాట్లాడలేను. ఎందుకంటే అక్కడ పులివెందుల అంటంతో రాజశేఖర రెడ్డి గారు, తర్వాత లెగసీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎలా చూపిస్తున్నారంటే, 11కు పడిపోయాడు కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు. 11 వెనకాల స్టోరీ ఇప్పుడు నేను పెద్దగా వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు దాదాపు 300 మంది ఎంపీలు పార్లమెంట్ నుంచి బయటకు వచ్చి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళటం, నిన్న వాళ్ళు అరెస్ట్ కావటం, తర్వాత ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యాలు లేవు కాబట్టి, ఆధారాలు లేవు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నా అన్నదానికి ఆధారాలు దొరుకుతున్నాయి.